మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న మీ జీవితంలో దేవుడి గొప్ప కార్యం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి పరిస్థితి ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఏదైతే మీకు ఉపయోగం, ఏదైతే మీకు మేలో దేవుడు జరిగించాలని నేను ప్రార్థన చేస్తాను. సంగమా, నా ప్రతిదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను దేవుని కార్యం మీ జీవితంలో జరగబోతుందని. చాలా సంతోషం. ప్రతిదినం కూడా మీరు సమయం తీసుకొని ప్రభు మాట వింటున్నందుకు, ప్రభు మాట వింటున్నందుకు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు నేను నమ్ముతున్నాను. కారణం ఆయన ఎప్పుడు ఆయన మాట యందు విశ్వాసం ఉంచే వారిని విడిచిపెట్టి వెళ్ళాడు. బైబిల్లో మాట ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపరచబడరని. అవును, ఈరోజు నీ ఆఫీస్లో సిగ్గుపరచబడతావు అనుకున్నావేమో, నీ స్కూల్లో, నీ ఎడ్యుకేషన్లో, నీ చోట ఏ చోటైనా నువ్వు టీచర్గా లేకపోతే ఏం చేస్తున్నావో, నీ ఉద్యోగం ఏదో నాకు తెలియదు కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగం చోట నీకు అల్లరి రేగిందేమో, అల్లరి నువ్వు భయపడిపోతున్నావేమో. సమ్మా, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సిగ్గుపరచబడరు. నీకు అది జరగదు, కంగారు పడిపోక ఆ విధంగా అయిపోద్దని భయపడిపోతున్నా. ఆ విధంగా అవ్వదు. దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అయితే నెమ్మది కలిగి ఉంటావా? ఈ ఉదయాన్న దేవుని నెమ్మది కలిగి ఉండమని కోరుతున్నాడు. సంగమ, బైబిల్ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ వ్యక్తిని బైబిల్ కుష్ఠరోగి అని పరిచయం చేసింది. కుష్ఠరోగి అంటున్నప్పుడు ఈ వ్యక్తికి మొత్తం చేతులు లేకపోతే శరీరంలో ఎవరు చూడలేనంతగా, ఎవరు దగ్గర తీసుకునేంతగా తన కుష్ఠరోగం వచ్చిందని మాకు తెలుస్తుంది. ఈ వ్యక్తి ప్రక్కన పెట్టబడిన వాడు, జనాలు చేస్తే నెట్టబడిన వాడు. ఈ వ్యక్తి పనికిరాడు, దేనికి పనికిరాడు, పాపి అని పేరు పెట్టబడిన ఒక వ్యక్తి, పక్కకు త్రోయబడిన వాడు. చూడండి, తనకున్న బలహీనత వల్ల, తనకున్న బాధ వల్ల పక్కకు త్రోయబడినవాడు. సంగమా, ఉదయాన్న నేను ఎవరైనా పక్కకు తోసేసారా? నీ జీవితంలో నువ్వు వద్దు అనుకుని పక్కకు త్రోసేసిన వారు ఉన్నారా? నువ్వు ఎంత కోరినా, చూడండి, కుష్ఠరోగి ఎంత కోరుంటాడు, నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి, నేను తిరిగి నా గృహానికి వెళ్ళిపోవాలి, తనకు బిడ్డలు ఉంటే వారు బిడ్డలు పట్టుకోవాలని ఎంత ఆశపడి ఉంటాడు. ఎవరు తనకు అనుమతి ఇచ్చేవారు కాదు. కారణం తనకున్నది ఎక్కడంటికి పోతుందో అని. నిజానికి అవును, ఈ లోకం అలాగనే ఆలోచిస్తుంది. అమ్మో, నీకున్నది నాకెక్కడ వచ్చేస్తుందో, నీకు జరిగింది నాకెక్కడ జరిగిపోద్దో, లేదు నీకు అపశకనం విషయం జరిగింది, నీ జీవితంలో చెడు జరిగింది, నువ్వు నా ఇంట్లో ఉంటే నాకు కూడా చెడు జరిగిపోద్దని చెప్పి ఆలోచించేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి నిరాశ సమయంలో ఒంటరి అయిపోతున్న ఈ కుష్ఠరోగి, ఒంటరి అయిపోయి తన జీవితం నడుస్తున్న ఈ కుష్ఠరోగి ఏమి ఎంచుకున్నాడో తెలుసా? ఎవరైతే తనని స్వీకరిస్తారో ఆయన దగ్గరకు వచ్చేసాడు. నేను చెప్తున్నాను వినండి, జనాలు నిన్ను స్వీకరించినప్పుడు, జనాలు నిన్ను వద్దనుకుంటున్నప్పుడు నువ్వు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాడుకోవాల్సిన పని అయితే లేదు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, నువ్వు నిన్ను స్వీకరించుచున్న యేసే దగ్గరికి వచ్చేసాయి. ఈ ఉదయం అది నేర్చుకో. నువ్వు నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, నీ జీవితంలో రిలేషన్షిప్స్లో ఫెయిల్ అయిపోయావేమో, మరలా తిరిగి వారి గురించి ఎదురు చూస్తున్నావేమో, దానికన్నా మునుపు నువ్వు చేయాల్సిన ఒక పని దేవుని దగ్గరికి వచ్చేసాయి, దేవునికి అప్పగించేసాయా. అందరూ నన్ను విడిచిపెట్టాను, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టావు. ఆ రోజు వచ్చి ఈ వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఎవరికి నేను ఇష్టం లేదయ్యా. ఈ కుష్ఠరోగి ఈ విధంగా అంటాడు, ఎవరికి నేను ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ, నేను నీకు ఇష్టమా లేదో చూడు, నీకు ఇష్టమైతేనే చేయి. ఎవరు కూడా ఈయన నచ్చుకోకపోవడం చూశాడు, ఈయన కూడా నన్ను నచ్చుకోడేమో అనుకున్నాడు. అది యేసుప్రభు ఈ విధంగా చెప్తాడు, నాకు ఇష్టమే, నేను శుద్ధినిగా చేయడం నాకు ఇష్టం అని చెప్పి మూడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యోధ్యాన, నిన్ను చాలామంది త్రోసివేసి ఉండొచ్చు, నువ్వు అసలు వద్దనుకుని పక్కన పెట్టేసిన వారు ఉండొచ్చు. నువ్వు ఏసీ దగ్గరికి రా, ఏసీ దగ్గరికి వచ్చేసాయి. ఏసయ్య ఎవరు ఇవ్వలేని సమాధానం నీకు ఇస్తాడు, ఎవరు ఇవ్వలేని నెమ్మది నీకు ఇస్తాడు అని హత్తును పట్టుకొని చెప్తాడు, నువ్వు నాకు ఇష్టమని. ఈ ఉదయాన్న ప్రపంచంతో ఒక పక్కుండి దేవుడు పక్కుంటే ఎవరో వెళ్తావు చెప్పు. నేనైతే దేవుని పక్క వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆ ప్రపంచం అంతటిని నాశనం చేసే బలం ఈయనకొక్కనికి ఉంది. ఆ ప్రపంచం అంతటి కూడా తన ప్రేమ చూపించే బలం ఈయనొక్కనికి ఉంది. ప్రపంచం అంతటికీ సాయం చేయగల వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు. ప్రపంచం అంతటికీ సాయం చేసే వ్యక్తి ఒక్కడే, అది నువ్వు నమ్ముతున్న దేవుడు. ఎంత సంతోషం చూడు ధ్యాన. అయితే ఈ కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చేసి తన దగ్గర ఉండిపోతాడో చెప్తాడయ్యా నన్ను స్వస్థపరచన్నాయి. సగమా యేసే తన్ని స్వస్థపరుస్తాడు. చేస్తానండి, ఏ జనాలు అయితే తన్ని పక్కకు పెట్టేశారో, నెట్టేశారో, ఇప్పుడు వారందరూ కూడా ఆహ్వానించడం ప్రారంభించారో, కారణం
ఏసీ దగ్గరికి వెళ్ళాడు కనుక తన కుష్ఠరోగం అంతా కూడా బాగైపోయింది. చూడండి, మనం ఏసీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్యలు, మన బలహీనతలు దేవుడు మనం బలపరుస్తాడు. ఈరోజు బలహీనుడువేమో, నువ్వు బలాన్ని కోరుతున్నావేమో, ఎవరి దగ్గర కోరుతున్నావు? నువ్వు కోరాల్సిన వ్యక్తి దగ్గర కోరాలి, ఏసీ దగ్గర కోరాలి. ఆయన నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఉదయం నమ్ముతున్నావా? గొప్ప కార్యాలు నీ దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు. ఎంత ప్రేమించాడు చూడ. తన కుమారుని సైతం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. నీకు మాట చెప్పనా, ముదిమి వచ్చే వరకు అంటే నీ ముసల వయసు వరకు నేను మర్చిపోవడం. నువ్వంటే ఎప్పుడు కోపం లేదానికి, ప్రేమే ప్రేమే ప్రేమే. నేను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను ప్రేమించుచున్నాడు. రమ్మని చెప్తున్నాడు. గొప్ప కార్యం నీ కోసం సిద్ధపరిచాడు. సగమా, నీ పాపాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీ పైన కోపంగా లేడు. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు జ్ఞానము బలము నెమ్మది ఇప్పుడే ప్రకటించుచున్నాను. ఈ కుష్ఠరోగి నెట్టివేయబడినవాడు, త్రోసివేయబడినవాడు, ఇక ఎవరు నన్ను ప్రేమించట్లేదు, యేసయ్య కూడా నన్ను ప్రేమించడేమో, ఇంత సామర్థ్యం ఉంది, నన్ను ప్రేమిస్తాడు లేదో, నాకు ఇస్తాడు లేదన్న భయంతో వచ్చినప్పుడు, లేదు ఇస్తాడని చెప్పి జ్ఞానంతో వెళ్ళాడు. నీకు వందనాలు అయ్యా. అక్కడి నుంచి తన జీవితం మారిపోయింది. నీ బిడ్డలు కూడా నీ దగ్గరికి వచ్చినట్లుగా వారిని నువ్వు ఆకర్షించుకోండి. వారి జీవితంలో ఎన్నో రిలేషన్షిప్లో వారు కోల్పోయారేమో, ఈ దినం మాత్రం న్యూ రిలేషన్షిప్ నీతో మెయింటైన్ చేయనట్లుగా, నీతో ఉన్నట్లుగా వారికి సహాయం ఇవ్వండి. తద్వారా అనేక మంది వారిని పిలిచినట్లుగా నీ సహాయం వారికి ఇవ్వండి. నీ కృప, ధైర్యము, నెమ్మది నీ బిడ్డలో ప్రకటించవచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సగమా, యువతి అన్న, దేవుడు అమాంతంగా నేను ప్రేమిస్తున్నాడు. గొప్ప ప్రేమని పట్ల కలిగి ఉన్నాడు. నమ్ముతున్నావా? God bless you. See you.